హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతి చలి ప్రదేశమైన రష్యాలోని సైబీరియా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు ప్రాంతం చూసుకుంటే ఉత్తర ఆసియా అనమాట, నార్థరన్ ఏసియాలో. అలాగే సుమారు 13.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రాంతం అనమాట. రష్యాలో దాదాపు 77% ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత చలి ప్రాంతాల్లో ఒకటి. శీతలకాలంలో మనకు ఉష్ణోగ్రతలు -30 నుంచి -50 వరకు పడతాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో -60 కూడా నమోదవుతుంది. వేసవి చూసుకుంటే మనకు ఆశ్చర్యంగా 20 నుంచి -30 వరకు కూడా వెళ్తుంది అనమాట. చాలా షార్ట్ సమయం అయితే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత చలిగా ఉండే గ్రామం వచ్చి ఓయిమాక్సాన్ అనమాట ఇది. అలాగే మంచు భూమి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఎక్కువ భాగం ఏడాది పొడవునా గడ్డకట్టి నేలతోనే ఉంటుందన్నమాట. భవనాలు, రోడ్లకు నష్టం అనమాట మంచు కరిగితే. అందుకే ఇల్లు ప్రత్యేక పద్ధతిలో నిర్మిస్తారు ఇక్కడ. ప్రకృతి సహజ వనరుల గురించి చూసుకుంటే దట్టమైన అడవులు, అలాగే మనకు నదులు చూసుకుంటే లీనా, ఓబి, ఎనీసియా అనే నదులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సహజ వనరులు చూసుకుంటే మనకు నూనె, సహజ వాయువు అంటే గ్యాసు, అలాగే మనకు వజ్రాలు, డైమండ్స్, టింబర్ లాంటివి ఇక్కడ ఎక్కువ కీలకం అనమాట. రష్యా ఎకనామీకి సైబీరియా చాలా కీలకము. ప్రజల జీవన విధానం చూసుకుంటే జనసాంద్రత చాలా తక్కువ. రష్యన్లు ప్లస్ స్థానిక గిరిజన తెగలు అంటే యాకుట్స్, ఇవెంకి వాళ్ళు అనమాట. జీవితం కష్టమైన మంచువేట, అలాగే జంతు చర్మాలతో దుస్తులు, ప్రత్యేక ఆహార అలవాట్లు వీళ్ళకి ఉంటాయన్నమాట. రవాణా చూసుకుంటే ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే మార్గం మాస్కో నుంచి వ్లాడివోస్టోక్ వరకు ఉంటుందన్నమాట. చరిత్ర ఇది చూసుకుంటే మనకు దీన్ని పూర్వం నేరస్తులను శిక్షకి సైబీరియాకి పంపేవారనమాట. సోవియట్ కాలంలో లేబర్ క్యాంప్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు పరిశ్రమలు, గనులు, శాస్త్రీయ పరిశోధనలు ఎక్కువగా ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. కాబట్టి అత్యంత చలి ప్రదేశం. అలాగే అత్యంతంగా ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ గొర్రెల వాటిని తీసుకొని పోయి పెంచుతున్నారు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. వీళ్ళ అందరూ మామూలుగా అన్ని చోట్ల చేసేటట్టుగానే అన్ని ప్రయోగాలు వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అన్ని జంతువుల్ని కూడా ఇక్కడ పెంచుతూనే ఉంటారనమాట వీళ్ళు. మొత్తం ఇంటి పరిస్థితి చూడండి, ఇంటి ముందరంతా ఎలా మంచుతో అయితే కప్పబడి ఉంటుందో. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటారనమాట ఇక్కడ ఉండే ప్రజలైతే కనుక. ప్రతి ఒక్కటి ఇంటి ముందర ఇవన్నీ కార్లు అండి. కార్ల పైన ఎంత మంచు ఉందో చూడండి. ఎప్పుడు మంచు మీదనే ఉంటారు. వీళ్ళకి -30 ఎండల కాలంలో కూడా వస్తుందన్నమాట. ఎండల కాలం అంటే వీళ్ళకి మహా అంటే ఒక నెల రోజులు ఉంటుంది అంతే. మిగతా అంతా వీళ్ళు మంచులోనే ఉంటారనమాట. మంచు ప్రదేశం అంటే అంత విపరీతమైన మంచు పడుతూనే ఉంటుంది వీళ్ళకి. అంటే సంవత్సరంలో ఇంచుమించు 9 నెలలు వీళ్ళకి మంచులోనే ఉంటారనమాట. అంటే అంత మంచు గడ్డగట్టితే ఇండ్లకి అలాగే రవాణాకి కూడా ప్రమాదం. అంటే అంత ప్రాబ్లం అనమాట. ఇక్కడ మంచు కరగనేకూడదు అనే పరిస్థితికి అయితే వచ్చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో జనాలు ఎలా జీవిస్తున్నారో, ఎక్కడ వీళ్ళ పరిస్థితులు ఏంటో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనుషులు బ్రతకడం అయితే కనుక. కానీ ఇక్కడ చూడండి, మీరే గమనిస్తున్నారు కదా ఎన్ని హౌస్ ఉన్నాయో, ఎంతమంది జనాభా ఉన్నారో. మీకు జనాభా అయితే పూర్తిగా బయటికి కనబడరు, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా. అలాగే వర్క్స్ అలాంటివి ఉంటాయి. వీళ్ళు కాలేజీకి, స్కూళ్ళకి అంతా కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని వీళ్ళు జీవన విధానం అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట. మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.